సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. నమస్తే, మా పేరు ఏ సురేంద్ర నాయుడు, వంశం పారంపర్య వైద్యుని. ఈరోజు విషయానికి వస్తే చాలామంది బాధపడుతున్నటువంటి సమస్య పులిపీర్లు. ఈ పులిపీర్లు కూడా 3 రకాలు ఉన్నాయండి. తోలుగా మెడపైన, కంటి రెప్పల దగ్గర, శరీరంలో ఎక్కడైతే అక్కడ ఈ పులిపీర్లు బాధ చాలా ఇబ్బంది పడేవని మనం చూస్తూనే ఉన్నాం. మరొకటి నల్లగా ఉంటుంది, చాలా గుండుగా 1-2 మాత్రమే ఉంటాయి, అది కూడా ముఖం పైన. మరి కొంతమందిలో చేతుల మీద, కాళ్ళపైన, శరీరం అంతా కూడా ఎక్కడైతే అక్కడ శరీరం పూర్తి కూడా వ్యాపిస్తాయి. కొంతమందికి కాయ పులిపీర్లు అంటారు. ఇటువంటి పులిపీర్లకు అనేక మందులు వాడి కూడా విసిగి చెందిపోయిన వాళ్ళం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వారికి మన ప్రకృతి వైద్యంలో అద్భుతంగా పోగొట్టుకునేదానికి మంచి మందును తెలియజేస్తాను. మీకు మీరుగా మాత్రమే తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు తయారు చేసుకోలేకపోతే మాత్రమే మమ్మల్ని సంప్రదించవచ్చు. దానికి కావలసినటువంటి పదార్థాలు నక్క పింటి గెడ్డ అంటాం దీన్ని. ఇది చూస్తే చేతుల మీద, వేళ్ళపైన, మన శరీరం పైన పులిపుర్లు ఎలా వస్తాయి అదే విధంగా ఉంటుంది ఈ గడ్డ. చూడండి, ఈ గడ్డను మనము ఆరతి కర్పూరం అండి. ఈ ఆరతి కర్పూరంతో దీన్ని చిన్న ముక్కలుగా చేసి కాల్చి భస్మాన్ని తయారు చేసుకోండి. భస్మం తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని జిల్లేడు చెట్టు అంటాం. ఈ యొక్క జిల్లేడు చెట్టు పాలతో దీన్ని మెత్తగా నూరండి. పేస్ట్ వలె నూరి బాగా ఎండబెట్టుకున్న తర్వాత మరొక పదార్థము ఇక్కడ చూసుకునేటైతే మీకు తెలుస్తుంది. విసిక ప్రాంతంలో అంటే ఏటి కాలవల్లో చిన్న గవ్వల్లాగా ఉంటాయి. ఇటువంటి గవ్వల్ని ఏరకొచ్చి మీరు కాల్చినట్టయితే తెల్లగా అవుతుంది. దీన్ని ఇక్కడ మీరు చూడండి, జముడు, కల్లి అని పిలువబడే దీన్ని టచ్ చేశారంటే బొడబొడ పాలు వస్తాయి. చాలా జాగ్రత్త అండి. ఇది ఒంటి మీద పడితే తొందర అవుతుంది. అలా ఒంటి మీద పడకుండా జాగ్రత్తలు తీసుకొని ఈ పాలు సేకరించవలసిన అవసరం ఉంటుంది. ఈ పాలు తీసుకొని వచ్చిన తర్వాత ఈ గవ్వలు, మనం కాల్చిన గవ్వల్లో వేసి మెత్తగా నూరండి. ఈ 2 అప్లై చేసినటువంటి ఈ నక్క పింటి గడ్డల యొక్క భస్మాన్ని, ఈ గవ్వల నూరినటువంటి చూర్ణాన్ని, ఈ 2 మీరు మిశ్రమం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, సలవ కోసము దీన్ని లోట తామర పూల యొక్క గడ్డ ఇదండి. ఇక్కడ చూడండి, గడ్డలు మన శరీరం పైన పులిపిర్లు ఎలా ఏర్పడతాయో అలా ఉంటుంది. అయితే దీనికి ఉండేదాన్ని మన శరీరం పైన ఉన్నటువంటి పూర్తిగా నివర్తించగలదు. దీన్ని తీసుకొని వచ్చిన తర్వాత అతి మెత్తగా నూరుకొని బాగా ఒక గాజు బాటిల్లోకి, సింపుల్గా చిన్న బాటిల్లోకి స్టోరేజ్ చేసుకోండి. ఈ యొక్క మందును మీ శరీరం పైన ఏ భాగంలో ఉన్నటువంటి పులిపిర్లకైనా కూడా చిన్న పుల్లను తీసుకొని ఆ యొక్క పులిపిరి పైన మాత్రమే నిదానంగా మీరు అప్లై చేసినట్లయితే ఒకే రోజండి మీరు 10 మాటలు పెట్టాలా, 20 మాటలు పెట్టుకోవాలనేది అవసరం ఉండదు. ఒక్కసారి మీరు పులిపిరి మీద పెడితే మళ్ళీ పులిపిరి చూద్దామన్నా మీకు ఉండదు, ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. దీన్ని బాగా నూరి దీంట్లో ఉన్నటువంటి ఈ యొక్క జిల్లేడు పాలలో ఉన్నటువంటి తత్వాన్ని, అదేవిధంగా ఈ జముడు యొక్క ఉన్నటువంటి పాలలో తత్వాన్ని కూడా దీన్ని విషం తుల్యం పోయి అమృత తుల్యం వచ్చేంత వరకు బాగా మర్దించాలి. ఆ నూరడంలోనే ఉంది మందు పనితీరంతా కూడా. ఆ విధంగా బాగా నూరిన తర్వాత ఆ పులిపిరి మీద మీరు ఉంచినట్లయితే 100% ఖచ్చితంగా పులిపిరి అనేది రాలిపోతుంది. దీంతోపాటు మన కాళ్ళల్లో ఉన్నటువంటి ఆనెలకు చాలామంది అడుగు వేయాలన్నా చాలా అవస్థ పడుతూ ఉంటారు.
ఎక్కడన్నా వెళ్ళాలన్న వాళ్ళకు చాలా బాధాకరంగా వీళ్ళు చెప్పులు లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు. అటువంటి వారికి ఈ యొక్క దీన్నే అక్కడ ఆనెల మీద అప్లై చేస్తూ వచ్చారంటే పూర్తిగా కూడా ఆనెలు వెళ్ళిపోతాయి. దానికి తగినటువంటి మరొక ఆయిల్ ఉంటుందండి మా దగ్గర. ఆయిల్ కూడా దాని మీద పెట్టి ఈ యొక్క జిల్లేడు పాలు దాంట్లో కలిపి ఆనెల మీద మీరు కానీ అప్లై చేస్తూ వచ్చారంటే ఇది 2 in 1గా 2 విధాలుగా ఉపయోగపడేటటువంటి ప్రోడక్టు. మీరు తయారు చేసుకోగలుగుతారంటే ఖచ్చితంగా తయారు చేసుకోండి. మీరు తయారు చేసుకోలేని పక్షాన మీకు కావాలనిపిస్తే మాత్రం స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను పూర్తిగా వాట్సాప్ మూలకంగా వివరించి పొందవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.